మీరేమైనా చేస్తారా ధ్యానము లేకపోతే దేవుడికి దండం పెట్టుకోవడం అలాంటివన్నీ ఉంటాయి సార్ See, మీకు? there is a n number of way of our alternative complementary therapies. అంతే కదా. ప్రేయింగ్ అనుకో, వాకింగ్ అనుకోండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకోండి, ఇవన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు కొద్దిగా బూస్టర్లా చేస్తుంటాయి, స్ట్రెస్ బస్టర్లా పనిచేస్తుంటాయి. నా విషయానికి వస్తే మార్నింగ్ వాకింగ్ కానీ నైట్ వాకింగ్ కానీ ఐ విల్ ఫీల్ ప్రిఫర్ మచ్ మోర్ రిలాక్స్ ఆఫ్టర్ ద టైం. అంటే ఒక రకంగా పడుకోవడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ టైం నాకంటూ కేటాయించుకుంటే ఆ టైంలో కొద్దిగా వాకింగ్ చేస్తూ, సో డే హౌ ఇట్ విల్ బి ఫీల్ ఫర్ మై సెల్ఫ్, ఈజ్ ఇట్ రియల్లీ సర్వింగ్ మై ఇన్నర్ హార్ట్ ఆర్ నాట్. సో ఎప్పుడైనా ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా మన ఫీలింగ్స్ రికగ్నైజ్ చేస్తే మాత్రం, మనం హానెస్ట్గా దాని రెస్పాన్స్ ఇవ్వడం అలవాటు చేసుకుంటే ఐ థింక్ ఎవ్రీబడి విల్ బీ ఇన్ ద రైట్ ట్రాక్ అనిపించవచ్చు. చాలా మంచి మాట చెప్పారు సార్. ఇది కూడా ఐ థింక్ చాలామంది నా ఫ్రెండ్స్ ఈ కౌన్సిలింగ్లో సైకాలజీలో ఉన్నవాళ్ళు చేసే ఏం లేకపోతే నెయిల్ పాలిష్ చేసుకుంటూ కాసేపు కూర్చో, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఏం లేకపోతే జస్ట్ డూ డీప్ బ్రీదింగ్, ఏదో ఒకటి చేయి, బట్ అన్ని కట్ ఆఫ్ చేసేసి ఒక ఫోకస్డ్ యాక్టివిటీ ఒకటి పెట్టుకుంటే కూడా మైండ్ రిలాక్స్ అవుతుంది అని చెప్తుంటారు సార్. సో అది